Our message today is how to know the way to go forward. ఈరోజు మన వాక్యం ఏమిటంటే మనము దేవుని మార్గంలో ముందుకు ఎలా వెళ్ళాలి. How do you know what to do in life? మన జీవితంలో ఏం చేయాలో మనకి ఎలా తెలుస్తుంది. How do you know what to do next? తర్వాత ఏం చేయాలో మనకి ఎలా తెలుస్తుంది. You have come up to this point. ఇప్పటి వరకు దేవుడు నడిపింపు ఉంది. తర్వాత ఏం చేయాలి. Next, where you have to go. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి. So based on the Bible, we are going to meditate on how to go forward in life. మన జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది మనము ధ్యానించుకుందాం ఈరోజు. So I request you to read these verses in Telugu as far as possible and English quickly. And the first one is Proverbs chapter 14 verse 12. సామెతల గ్రంథము 14 verse 12. 14వ అధ్యాయము 12వ వచనం. It says, a way seems right unto a man, but the end thereof are the ways of death. 14:12. ఒకని ఎదురు సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణముకు త్రోవ తీయును. So look at what the Bible says. A person may think that his ways are right. ఒక మనుషుడు ఏమనుకుంటా అంటే నేను నడిచే మార్గం అది సరి అయినదని అనుకుంటాడు. But that way can lead you to death. కానీ ఆ మార్గము మరణముకు దారి తీస్తుందని అతనికి తెలియదు. Such a great warning the Bible is giving to all of us, especially young people. మరి ముఖ్యంగా ఈ లోకంలో ఉంటున్న యవనస్తులకు దేవుడిచ్చే వార్నింగ్ లాంటిది ఇది. Some people go to drugs, to alcohols and involved in many things thinking that they are doing right. కొంతమంది మద్యపానములకి బానిసలైపోతూ ఉంటారు, ఇష్టం వచ్చిన మార్గంలో నడుస్తూ ఉంటారు, అది సరి అయినదని మాత్రం అనుకుంటూ ఉంటారు. So the question for everyone, are you doing what you think is right or what the word of God says is right? నువ్వు అనుకున్నది సరి అయినదని నువ్వు అనుకునే పరిస్థితిలో ఉన్నావా, లేదా దేవుని మార్గంలో నడుస్తూ అది సరి అయినది అనుకుంటున్నావా? Amen. ఆమేన్. Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. Are you walking according to what you think is right or what God thinks is right? దేవుని మార్గంలో మనం నడుస్తున్నామా, లేదా మనకి ఇష్టమైన మార్గంలో మనం నడుస్తున్నామా? Ask yourself this question. మనము ఈ ప్రశ్నను వేసుకోవాలి. So our theme is how to go forward. మన అంశం ఏమిటంటే మనం ముందుకి ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. Now Psalms 37 verse 23, it says like this. సామెతల గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. The steps of man are established by the Lord when the man delights in God's way. The steps of man are established by the Lord when he delights in his way. దేవుని ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే Psalms 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. It is God who establishes your way. దేవుడు మన మార్గమును స్థిరపరిచే స్థితిలో ఉన్నాడు. Again in Psalms 25 verse 12 it says like this. Psalms 25 verse 12. కీర్తనలు 25వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, Who is the man that fears the Lord? యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో Him shall God instruct the way that he should choose. వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. See, heaven is looking at you, looking at the world and saying, who is the man who fears the Lord? దేవుడు చూస్తున్నాడు, నన్ను చూసి ఎవరు భయపడుతున్నారు, నాకు ఎవరు భయభక్తులుగా ఉంటున్నారో వారికి మాత్రమే ఈ మార్గంను నేను తెలియజేస్తాను. And such people God will show the way he should choose. అలాంటి వారికి మాత్రమే దేవుడు ఏ విధంగా నడవాలనేది చెప్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Whatever may be the choices you make, మీ జీవితంలో ఏ విధమైన చాయిస్ అన్న తీసుకోవచ్చు, it కానీ may be the job you undertake, నీ ఉద్యోగ రీత్యా అయి ఉండొచ్చు, or the subject you want to choose for study, నువ్వు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నావో అది చూస్ చేసుకునే ఉద్దేశం or ఉండొచ్చు, the person you want to marry, ఎవరినైతే పెళ్లి చేసుకోవాలన్నా అది నువ్వు or you want నిర్ణయించుకోవచ్చు, to build a house,
ఈ ఇల్లు కట్టాలనుకోవాలన్నా అది నువ్వు or you want నిర్ణయించుకోవచ్చు. to do something in the world. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒకటి నువ్వు చేయాలనుకోవచ్చు. All this, the basis is the fear of God. ఇదంతా దేవుని భయభక్తుల్లో మాత్రమే జరగాలి. So if you have the true fear of God, God will tell you what to do next. దేవుని భయభక్తులు ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఏం చేయాలని మనకు బోధిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Another thing is, what are the important things in your life or your priorities? మీ జీవితంలో ముఖ్యమైనవి ఏవి? Based on that, you will make choices. దాన్ని ఆధారం చేసుకొని నువ్వు చాయిస్ తీసుకుంటావు, నిర్ణయించుకుంటావు. Praise the Lord. Praise the Lord. Somebody want to worship God in a church. కొంతమంది దేవుణ్ణి చర్చిలోనే ఆరాధించాలి అని అనుకుంటారు. He is looking for a house for rent. ఒక ఇంటిని రెంట్ కోసం చూస్తున్నాడు. He will look at a place which is nearer to the church. చర్చికి ఏదైతే ఇల్లు దగ్గరగా ఉందో అది చూసుకుంటాడు. Praise the Lord. Praise the Lord. Somebody want to send the children to school. కొంతమంది పిల్లల్ని స్కూల్కి పంపించాలనుకుంటారు. They say that, oh, this house is nearby the school. స్కూల్కి ఈ ఇల్లు దగ్గరగా ఉంది కాబట్టి ఇది నేను చూస్ You చేసుకుంటాను. see, our choices is based upon our priorities. మన ప్రాముఖ్యతను బట్టి మనము చూస్ చేసుకుంటూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Jesus said in Matthew 6:33, Jesus said, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, seek ye first the kingdom of God and his righteousness, మొదటిగా దేవుని రాజ్యమును ఆయన నీతిని మనం వెతికేటట్టుగా and ఉండాలి. all these things shall be added unto you. ఇవన్నీ మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. That means you don't have to go after all these things. ఇవన్నీ గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. You don't have to run about for many things. మనం ఏం చేయాలి అనేది మనం నిర్ణయం తీసుకోవాల్సిన పని లేదు. But seek the kingdom of God and God's righteousness. మొదటిగా దేవుని రాజ్యం ఆయన నీతిని వెతికినట్లయితే All these things will be added unto you. ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And we can learn many things from the example of the Israelites going from Egypt to Canaan. ఇశ్రాయేల్ నుంచి మనం నేర్చుకోవచ్చు ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళే మార్గములో. And they did not know the way. వాళ్ళకి మార్గం ఎటు వెళ్ళాలో తెలియలేదు. How God guided them? దేవుడు ఏ విధంగా వాళ్ళని నడిపించి ఉండవచ్చు. God guided them through a pillar of cloud and a pillar of fire. మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళని నడిపించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The pillar of cloud and pillar of fire represents the presence of God. ఈ మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా దేవుడు ఉన్నాడు అనంటే వారి మధ్యన దేవుని ప్రసన్నత ఉంది అని తెలియజేస్తుంది. In the New Testament times, it is the presence of the Holy Spirit and the strength given by the Holy Spirit. ఈ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే దేవుని ప్రభావము మనకి ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ రూపంలో ఉంది. Whenever the cloud raised from the tent, Israelites started journey. ఎప్పుడైతే ఆ దేవుని మేఘస్తంభము బయలుదేరుతుందో దాన్ని బట్టి వాళ్ళు నడక సాగించి ఉన్నారు. In the night, it was the pillar of fire which guided them. రాత్రిపూట అగ్నిస్తంభము వలె దేవుడు వారిని నడిపించి ఉన్నాడు. Hallelujah. Hallelujah. And whenever the cloud stopped or the pillar of fire stopped, the Israelites also stopped. ఎప్పుడైతే మేఘస్తంభము అగ్నిస్తంభము ఆగిన పరిస్థితిలో ఉందో వాళ్ళు కూడా ఇశ్రాయేలు కూడా ఆగిపోయి ఉన్నారు. Hallelujah. Hallelujah. So, in the New Testament times, it is the Holy Spirit and the Word of God. కొత్త నిబంధనలో ఏమిటంటే దేవుడు ఆత్మ నడిపింపుగా మనకు ఉన్నాడు. When you want to do anything, ask the question, is the Word of God allowing it? మనం ఏది చేయాలన్నా దేవుని వాక్యం మనకు అది నడిపింపు వస్తుందా లేదా అనేది మనం If గుర్తించాలి. God is not allowing, stop it there. దేవుడు మనకి అలౌ చేయకపోతే మనం అది చేయకూడదు. Praise the Lord. Praise And the next is the Holy Spirit motivating you to do that. దేవుని ఆత్మ నడిపింపు మనం నడిపిస్తుంటే మనం చేయాలి. If the Holy Spirit is not motivating you, stop it. దేవుని ఆత్మ నడిపింపు మనం నడిపించట్లేదు అంటే మనం ఆగిపోవాలి. And then you keep the kingdom of God in your priority. దేవుని రాజ్యమును మనము ముందుగా మనం పెట్టుకొని ఉండాలి. And then you will know whether to do it or not. అప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఇది చేయాలా వద్దా అని. And you should know where you are going.
మనకి తెలియాలి మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా నడిపింపబడుతున్నాము అని. You know where you are going? మనకు తెలుస్తుందా మనం ఎక్కడికి వెళ్తున్నామో? There is a well-known story, Alice in Wonderland. మనకి తెలిసిన ఒక స్టోరీ ఉంది, ఆలిస్ ఇన్ వండర్లాండ్ అని. Alice went to Wonderland. ఒక వండర్లాండ్కి వెళ్ళింది ఆమె. And maybe children might have read this story. Alice did not know where to go. ఆలిస్కి అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళాలి అని. It was all Wonderland. అది ఒక ఆశ్చర్యకరమైన ఒక ప్రదేశం అది. Alice came to a junction where so many roads were there. ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే ఏ రోడ్డుకి వెళ్ళాలా అనేది ఒక జంక్షన్ లో ఉండిపోయింది. Alice was standing at the junction. అక్కడ ఆ జంక్షన్ లో ఉండిపోయింది. And she was wondering where to go. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచనలో పడింది. Suddenly a cat appeared on the tree. ఒక పిల్లి ఒక చెట్టు మీద ప్రత్యక్షం అవుతుంది. And then the cat is called Cheshire cat. పిల్లి ఎట్లాంటి పిల్లి అంటే Cheshire cat, that is the name. Cheshire cat. చెషైర్ క్యాట్, దానికి ఒక పేరు అది. And Alice asked the cat, do you know where I should go? ఆలిస్ అడుగుతుంది ఆ పిల్లిని నేను ఎక్కడికి వెళ్ళాలి అని. This way or that way? ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని. And then the cat asked, where do you want to go? అప్పుడు పిల్లి అడుగుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతుంది. Then Alice said, I don't know. అప్పుడు ఆలిస్ అంటుంది నాకు తెలియదు ఎక్కడికి Then వెళ్ళాలి. the cat, if you don't know where to go, you can take this way or that way or any way. అప్పుడు పిల్లి ఏమంటుంది నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే నీకు ఇష్టమైన దారిలో నువ్వు వెళ్ళొచ్చు అని. This is the world now. ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత స్థితిలో మనం ఈ స్థితిలో ఉన్నాం. They don't know where to go. మనకి ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియడం. They don't know to go to toddy shop or market or cinema theater or where. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాలా, మార్కెట్కి వెళ్ళాలా, షాపింగ్కి వెళ్ళాలా అర్థం కావట్లేదు. I said toddy shop. Alcohol shop. సారీ, ఒక మందు కొనుక్కొని షాప్కి వెళ్ళాలా తెలియటం లేదు. They don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. So all roads are their roads. అన్ని మార్గములు ఉన్నాయి. A believer should not be like that. మనం ఒక విశ్వాసి ఆ విధంగా ఉండకూడదు. The question is, do you know where you are going? ప్రశ్న ఏమిటంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుస్తుందా? Praise the Lord. Praise the Lord. Apostle Paul said, I have done a good fight. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు నేను మంచి పోరాటం పోరాడాను అని చెప్తున్నాను. And I am pressing forward I am going forward to the mark. నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నానని చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. For the crown of glory that my Lord will give me. జీవ కిరీటము దానికోసం నేను పరిగెత్తుతున్నానని చెప్తున్నాను. And that day my Lord will give me that. అప్పుడు ఆ దినము నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. Do you know where you are going? ఇప్పుడు తెలుస్తుందా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Praise the Lord. Praise the Lord. Then you will also know the way. అప్పుడే మీకు ఎటు వెళ్ళాలా అన్న మార్గము మీకు తెలుస్తుంది. Amen. హల్లెలూయా. Hallelujah. And then in the Gospel of John chapter 14 verse 16 onwards, Jesus told about the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ గురించి యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం 16 verse 13. 14వ అధ్యాయము 14 verse 16 to 17. John 14 verse 16 and 17. Somebody read it. 14వ అధ్యాయము 16 నుంచి 17 వరకు. చదవండి. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Praise the Lord. Jesus said, I will ask the Father and the Father will send you a helper. యేసు ప్రభు చెప్తున్నాడు నేను తండ్రిని అడుగుతాను ఒక సహాయకుడిని పంపించమని. And the helper will be always with you. ఆ సహాయకుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. And the moment you accept Jesus Christ as Savior, you repent about your sin, accept Christ, Christ comes in your heart and the Holy Spirit. యేసు ప్రభుని మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన మన హృదయంలోనికి నివసించడానికి వస్తాడు. And the presence of Holy Spirit is in the heart of everyone who is saved. పరిశుద్ధాత్మ మన హృదయంలో నివాసం ఉండడానికి ఆ ప్రభావం మనలో ఉంటుంది. Jesus breathed on the disciples and said, receive the Holy Spirit. దేవుడు శిష్యుల మీద ఆయన ఆత్మను ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి ఉన్నారు. But Jesus again said, wait for the anointing of the Holy Spirit. కానీ యేసు ప్రభు మళ్ళీ చెప్పాడు మీరు అభిషేకం పొందడానికి వేచి ఉండండి అని చెప్పాడు. On the Pentecost day, Holy Spirit came in a special way and anointed the people. పెంతెకోస్తు దినమున ఆత్మ అనేది ఆ శిష్యుల మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. So anybody who get the Holy Spirit will get anointment of the Holy Spirit
as it happened on the Pentecost day. ఎవరైతే ఆత్మ ప్రభావం వస్తుందో వాళ్ళు అభిషేకించబడినట్టుగా ఉంటున్నారు. Praise the Lord. Praise the Lord. But here Jesus said, Holy Spirit will be with you forever. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీతో ఎల్లప్పుడూ ఉంటుంది అని And చెప్తున్నాడు. Jesus said, the world doesn't know about him. కానీ ఈ లోకము ఆయనను ఎరుగదు అని చెప్తున్నాడు దేవుడు. Meaning, you cannot walk by the advice of the world. దీని అర్థం ఏమిటంటే లోకానుసారంగా నువ్వు వెళ్ళకూడదు అని అర్థం. Because in the world, the advice of the Holy Spirit is not taken. ఈ లోకంలో పరిశుద్ధాత్మకి సంబంధించిన నడిపింపు లేదు కాబట్టి. Amen. ఆమేన్. Praise the Lord. So, in summary, today we have thought how to take decisions to go forward. మనము ఈ లోకంలో మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి మనం ముందుకు వెళ్ళడానికి. Don't think that you can make decisions. మనం అనుకోకూడదు నా సంబంధించిన నిర్ణయాలు నేను తీసుకోగలను అని. And one more verse I will read and I will conclude. Jeremiah chapter 10 verse 23. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే Somebody read. It says, "O Lord, I know that the way of man is not in himself. It is not for man that walks to direct his steps." Jeremiah chapter 10 verse 23. గట్టిగా చదువు. యెహోవా తమ మార్గము నేర్చుకొనుట నరుల వశములో లేదనియు మనుషుల తమ ప్రవర్తన యందు సన్మార్గము ప్రవర్తించుట వారి వశములో లేదనియు నెరుగుదురు. See, it's a prayer. ఇది ఒక ప్రార్థన లాంటిది. Will you tell God, "Oh God, I don't know how to go forward." దేవుడా నాకు ఈ లోకంలో ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియడం లేదు. Because to place my steps, it is not in me, the knowledge. అది నా పరిగణనలో లేదు అని మనం అనుకోవాలి. Hallelujah. Hallelujah. Remember, if you walk according to your plan only, the end is only death. నీ ఇష్టమైన మార్గంలో నువ్వు వెళ్తే అది మరణం మాత్రమే దారితీస్తుంది. Hallelujah. Hallelujah. Let us bow down our heads and pray. Lord, I want to see your way. Guide me into your way. నీ మార్గంలో నేను నడవాలనుకుంటున్నాను, నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేద్దాం. May God bless you.